కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏదో బకాయి కార్డులని బాకీ కార్డు ఏంది? ఆ బాకీ కార్డు నవ్వుకుంటున్నారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ